పరలోకమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియమైన వారులారా, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అనగా పరలోక రాజ్యాన్ని పొందలేకపోతా ఉన్నారు. ప్రియమైన వారులారా, పాపం వలన వచ్చే జీతం మరణము అనగా నిత్య నరకం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఒక ఉద్యోగి నెలంతా పనిచేసి ఎలాగో జీతం తీసుకుంటున్నాడు. ఒక కూలి వ్యక్తి దినమంతా పనిచేసి ఎలాగో కూలి తీసుకుంటున్నాడు. అలాగనే పాపానికి కూడా జీతం ఉంది. ఏంటో జీతం అంటే నిత్య నరకము అనగా ఏడ్పు, పండ్లు కొరుకుట, రోదన, వేదన, అగ్ని ఎప్పుడు ఆరదు అనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, దీని నుంచి ప్రతి మానవుణ్ణి తప్పించేదాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాతి దేవుడుగా, పాపము లేనివాడిగా ఈ లోకములో జన్మించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన ఈ లోకంలో చనిపోయినాడు. ఆయన ఈ లోకంలో మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. పిల్లరా, అనేకులు చూస్తుండగా ఆరోహణమై వెళ్ళాడు. రక్తమును కూడా చిందించాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు రక్తము మానవుని యొక్క ప్రతి పాపమును కడిగి మానవుణ్ణి పవిత్రుడిగా చేస్తుంది, నీతిమంతులుగా చేస్తూ ఉంది. అనగా నిత్య నరకం నుంచి తప్పిస్తూ ఉంది. ఈ లోకం విడిచిన తర్వాత అనగా మరణించిన తర్వాత పరలోక భాగ్యం, నిత్యము ఆనందం, సంతోషం ఆ యొక్క పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే యేసు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని చెప్పారు. ప్రియులారా, నా యందు విశ్వాసం వచ్చినట్లయితే అనగా ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, మన పాపం మనము ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి అనగా ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా, నీతిమంతులుగా చేస్తూ ఉంది. ఆ నిత్య నరకం నుంచి తప్పిస్తూ ఉంది. అంతేకాదు, ఈ లోకం విడిస్తే పరలోకములో ప్రవేశిస్తాం. అంతేకాదు, ఆత్మకు శాంతి, సంతోషము, ఆనందము అనుభవించే వారిగా ఉంటాము. ప్రియమైన వారులారా, మీరు ఇంకా ఈ మాటలు ఎక్కువగా తెలుసుకోవాలని ఆశించినట్లయితే మనకు సమీపంలోనే తుమ్మపూడిలో మెయిన్ రోడ్డు ప్రక్కనే బేతనియా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దేవుని సేవకులు ఉన్నారు. అక్కడ ప్రతి ఆదివారము దైవ ఆరాధన జరిగించబడుతూ ఉంది. అంతేకాదు, ఆయా సమయాలలో వారములో కూడికలు జరిగించబడుతున్నాయి. అక్కడ దేవుని సేవకులు ఉన్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనేకులు వస్తున్నారు ఆ స్థలానికి. మీరు కూడా రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మరక్షణ పొందండి, పరలోక భాగ్యాన్ని పొందాలని కూడా ప్రభు పేరట మనవి చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాము. ఈ స్థలాన్ని విడిచే ముందు మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేసి వెళ్తాం. ప్రేమల పరలోకపు తండ్రి, మీకెన్నో స్తోత్రాలు. మన అందుబాటులో ఈ స్థలం ముందు చెప్పబడిన మాటలను ఆశీర్వదించండి. అనేకులను ఈ ప్రాంతాలను రక్షించి మీ ఇంటికి తీసుకుండండి. బేతనియాకు మేము ముందుకు వెళుతున్నాం, సహాయం చేయండి. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబము ఏ అవసరాలు కలిగి ఉన్నారో, వ్యాధిగ్రస్తులైతే బాగు చేయండి. ఇంకా కుటుంబ సమస్యలైతే మీరు సహాయం చేయండి. ఏ అక్కర్లు కలిగి ఉన్నారో వారి అక్కర్లన్నీ తీర్చమని మేము ముందుకు వెళుతున్నాం, సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనకు సమీపంలోనే బేతనియా ప్రార్థనా మందిరం ఉంది. తుమ్మపూడి గ్రామంలో మిమ్మల్ని ఆ స్థలానికి ఆహ్వానిస్తున్నాము. రండి, మీరు కూడా దేవుని వాక్యాన్ని విని ఆత్మరక్షణ పొంది పరలోక భాగ్యాన్ని పొందాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాం.